క్షమయా ధరిత్రి. ఈ కథను రచించిన వారు డాక్టర్ వాణి దేవులపల్లి. పొద్దున్నే పూజ గదిలో గణగణ మోగుతున్న గంట చప్పుడుకు చప్పున మెలకు వచ్చింది జలజకు. అబ్బా, పొద్దున్నే ఈవిడగారి పూజ ఒకటి, సెలవు రోజు కూడా కంటి నిండా నిద్రపోనివ్వరు కదా, నాన్సెన్స్. తలగడలో మొహం దాచుకుని మళ్లీ అటువైపు తిరిగి పడుకుంటూ అత్తగారిని విసుక్కుంది జలజ. ఒక్కసారి మెలకు వచ్చిందంటే మళ్లీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు. ఇహ లాభం లేదనుకుంటూ లేచింది. జుట్టు ముడివేసుకుంటూ నైటీలో మెట్లు దిగుతున్న జలజకు హాల్లో వరుసగా నిలబడిన వంటామే, డ్రైవర్ సహా పనివాళ్లందరికీ హారతి చూపిస్తున్న అత్తగారు కనిపించింది. వాళ్లంతా ఎంతో వినయంగా ముందుకు వంగి భక్తితో ఆ హారతిని కళ్లకు అద్దుకుంటున్నారు. కాసె పోసి కట్టిన కంచిపట్టు చీరలో ఉన్న అత్తగారిని వెనక నుండి ఒక్క క్షణం అలానే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది జలజ. పచ్చి పెసర్రంగుకి మెరూన్ కలర్ హంసల జరీ బార్డర్ చీరలో మెరిసిపోతోంది. తలారా స్నానం చేసి వదిలేసిన పొడవాటి జుట్టు చివర చిన్న ముడి, మొహాని ఎర్రటి కుంకుమబొట్టు, జీవం ఉట్టిపడే కళ్లకు సన్నని కాటుక రేఖ, ముక్కుకు ఎర్రని ఏడురాళ్ల ముక్కు పుడక, చెవులకు అంతేసి ఎర్రరాళ్ల కమ్మలు ఆమె మేని ఛాయతో పోటీ పడుతూ మెడలో మెరిసిపోతున్న బంగారు చంద్రహారం. 65 ఏళ్ల వయసులో అత్తగారు ధరిత్రీదేవి. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అందాన్ని తనే పోతపోసుకుందా అన్నట్టుంది. అబ్బా, ఎంత అందం ఈవిడది! వయస్సులో ఉన్నప్పుడు ఇంకెంత అందంగా ఉండేవారో. తను కూడా అందంగానే ఉంటుంది. అయినా అత్తగారి అందం ఒక్క క్షణం ఆమెను అసూయపడేలా చేసింది. బ్రష్ చేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కోడలికి కాఫీ ఇస్తూ, నువ్వు తలస్నానం చేసిరా జలజ, ఈరోజు ముక్కోటి ఏకాదశి, ఆదివారం కూడా కలిసొచ్చింది నవ్వుతూ అంటున్న అత్తగారిని చూస్తే చిరాకేసింది జలజకు. అక్కడే దేవుడి గది ముందు గద్దెపీట మీద కూర్చుని జపం చేసుకుంటున్న 80 ఏళ్ల అత్తగారు ఒక్క క్షణం వెనక్కి తిరిగి జలజ వైపు అభావంగా చూసి మళ్లీ జపంలో నిమగ్నమయ్యారు. ఏదో అనబోయి మామగారిని చూసి నిశ్శబ్దంగా ఉండిపోయింది జలజ. నువ్వెలాగో అందరి గురించి పూజలు చేస్తావు కదా ధరిత్రి, ఇక సెలవు రోజు కోడల్ని కూడా పూజలంటూ హడావిడి చేసి ఇబ్బంది పెట్టడం ఎందుకోయ్ అన్నారు అప్పుడే అక్కడికొచ్చిన మామగారు. తన మనసులోని మాట ఆయనే అనడంతో జలజకు లోలోపల సంతోషం వేసింది. అవునన్నట్టు తలూపింది మామయ్య గారి వైపు చూస్తూ. అత్తగారి చేతి కాఫీ నెమ్మదిగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న జలజ, ఎలా ఉందమ్మా కాఫీ, పంచదార సరిపోయిందా? రోజూ అడిగే విషయమే అయినా అత్తగారి గొంతులోని ఆత్మీయతకు ఒక్క క్షణం కరిగిపోయి అమృతంలా ఉంది అనాలనుకుంది. కాని మళ్లీ అహం అడ్డొచ్చి పర్లేదు అంది ముక్తసరిగా. ఇంతలో మామగారు, ధరిత్రి ఒకసారి ఇలా రా తల్లి, నా పూజ అయిపోయింది అని పిలవడంతో ఒక్క పరుగున ఆవిడ వద్దకు వెళ్లి ఆమె చెయ్యి పట్టి లేపుతూ, జాగ్రత్త అత్తయ్య, నా భుజం మీద చెయ్యి వెయ్యండి అని పదిలంగా ఆమె గదిలోకి నడిపించుకు వెళ్తున్న అత్తగారిని కళ్ళప్పగించి వింతగా ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది జలజ. మామగారంటున్నారు కోడలతో, నీ పూజ కూడా అయిపోయింది కదా, ఇక ఆ పట్టుచీర మార్చుకుని 4 ఎండుమిరపకాయలు గళ్ల ఉప్పు పట్రా, దిష్టి తీస్తాను. ఎవరిదో ఎందుకు, నా దిష్టే తగిలేలా ఉంది నీకివాళ. ఛా ఊరుకోండత్తయ్య, మీరు మరీను. అత్తగారి మాటలకు ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడుతున్న తన అత్తగారు ఎందుకో కొత్తగా పెళ్ళై ఆ ఇంట్లో అడుగుపెట్టిన తనకంటే కూడా ఆమె తన అత్తగారికే అంత ప్రాధాన్యం ఇవ్వడం జలజకేమీ నచ్చలేదు. ఇంతలో హాల్లోంచి వినిపించిన మాటలకు తల తిప్పి చూసింది జలజ. బాగున్నానన్నయ్య, ఈరోజు పండగ కదా, కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడికొచ్చాను, ఇక్కడ దాకా వచ్చాను కదా, ప్రసాదం ఇచ్చి మిమ్మల్ని అందర్నీ చూసి వెడదామని వచ్చాను అంటోంది మామయ్య గారి చిన్న చెల్లెలు నిర్మల. వదిన ఏం చేస్తోందన్నయ్య అంటూ డైనింగ్ హాల్లో కూర్చున్న తన్ను పట్టించుకోకుండానే గదిలోకి వెళ్తున్న నిర్మలను చూస్తే ఒళ్ళు మండిపోయింది జలజకు. అమ్మా నిర్మల, బావున్నావా అంటూ గది బయటికొచ్చిన ధరిత్రీదేవి తన పాదాలకు నమస్కరిస్తున్న ఆడపడుచును అక్కున చేర్చుకుంది. ఒక్కదానివే వచ్చావా నిర్మల, మా తమ్ముడు రాలేదా? అటూ ఇటూ చూస్తూ
నవ్వు మొహంతో అడుగుతున్న అత్తగారి వైపు చూసిన జలజ అక్కడి నుంచి లేచి వెళ్లబోయింది. అంతలో జలజ, నిర్మల పిన్నిరా అంది. నువ్వు రావడం జలజ గమనించనట్టుంది నిర్మల అని అత్తగారే సంజాయిషి ఇవ్వడంతో ఒకంత ఆశ్చర్యానికి గురవుతూ తల తిప్పుకుంది. బావున్నావా జలజ? నిర్మల ఎందుకో మొక్కుబడిగా అడిగినట్టు అనిపించి తలూపి అక్కడి నుంచి వెళ్లిపోయింది జలజ. గత 5 సంవత్సరాలుగా జలజ ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా పనిచేస్తోంది. అందమైనది, తెలివైనది, తన పనితనంతో పై అధికారుల మెప్పు, గుర్తింపు పొందిన అధికారిని. కానీ ఇంట్లో ఇలా ఏ ప్రాధాన్యమో గుర్తింపు లేకపోవడం, ముఖ్యంగా అత్తగారికున్న ఇంపార్టెన్స్ ముందు తాను వెలతెలపోవటం, దాన్ని తట్టుకోవడం జలజ వల్ల కావట్లేదు. ఇదే విషయం తన చిన్ననాటి స్నేహితురాలు తహసీల్దారైన శ్రీలతతో పంచుకుంది. ఒక్క మాట చెప్పు జలజ, నిన్ను ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు కదా, ముఖ్యంగా మీ ఆయన. ఇంటి పెత్తనం, అధికారాలు నీ చేతికి రావాలంటే రాత్రికి వచ్చేయవు. కొంతకాలమైనా బరువులు బాధ్యతలు మొయ్యాలి, కష్టనష్టాలు భరించాలి. దానికి ఎంతో ఓర్పు కావాలి. నువ్వు కొంచెం ఆలోచిస్తే ఇప్పుడు మీ అత్తగారు పొందుతున్న ఆ గౌరవం, ఆ స్థానం ఆవిడ ఎన్నో ఏళ్ళు అనుభవాలతో సంపాదించుకుని ఎస్టాబ్లిష్ చేసుకుని ఉంటారనే విషయం మనకు అవగతమవుతుంది. అయినా నువ్వు పెళ్ళయి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఎంతో కాలం కాలేదు. అప్పుడే నీకింత తొందర దేనికే? కొంతకాలం పోనివ్వు. నువ్వెలాగూ బ్యాంకులో పనితో సతమతమవుతూనే ఉన్నావు. మళ్ళీ ఇంటి బాధ్యతలు కూడా ఇప్పుడే నెత్తినేసుకోవడం నీకు అవసరమా చెప్పు? లైఫ్ ఎంజాయ్ చెయ్యవే. నిజానికి నేను నీలానే అత్తారింట్లో ఉమ్మడి కుటుంబంలో ఇన్సెక్యూర్గా, నాకు ఎలాంటి ఐడెంటిటీ లేదేంటి అని బాధపడేదాన్ని. అప్పుడు మా అమ్మ ఇదిగో ఇప్పుడు అచ్చు నేను నీకు చెప్పినట్టుగానే చెప్పి నా కళ్ళు తెరిపించింది. అప్పటి నుంచి మా అత్తగారికి ఇచ్చే గౌరవం మా అత్తగారికి ఇస్తాను. ఇంట్లో నాకు ఇష్టమైనట్టుగా పనులు జరిగేలా చూస్తాను. ఇది ఓ అందమైన అధికారమే కదా. శ్రీలత మాటలు వినడానికి బావున్నట్టే అనిపించినా గాని ఎందుకో జలజకు రుచించలేదు. ఒకవేళ నిజంగా శ్రీలత అన్నట్టు తను తన అత్తగారిని చూసి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వట్లేదు కదా. ఆమె అందం, ఆకర్షణ, మాట తీరు, మంచితనం, మన్నన, వినయం, మామగారి పట్ల కోడలుగా ఆమెకున్న విధేయత, ఆడపడుచుల పట్ల చూపించే ఆదరణ, మరుదుల పట్ల ఉన్న అభిమానం, మామయ్య గారికి అనుసరణల్లో మెలుగుతూ పనివాళ్ల మీద చూపించే సానుభూతి, ఇంట్లో అందరికీ తలలో నాలుకలా. ఆ మాటకొస్తే తనను ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా చూసుకుంటారు అత్తయ్య గారు. అయినా తనకెందుకో అది కాస్త అతిశయంగా అనిపిస్తుంది. అది నటనేమో అని కూడా అనుమానంగా ఉంటుంది. ఒకవేళ తన అనుమానం తప్పేమో, ఆవిడది నిజంగా ప్రేమాస్పద హృదయమేనేమో. ఏది ఏమైనా ఆవిడను అటు వాళ్ల అత్తగారు ధరిత్రి అంటూ ఎత్తుకెత్తు మాణిక్యంలా చూసుకోవటం, ఆడపడుచులు, మరుదులు వదినా అంటూ ఎక్కడలేని ప్రాధాన్యమిస్తూ ప్రతి పనిలో ఈమె సలహా తీసుకోవటం, కెనడాలో ఉన్న పెద్ద కొడుకు, పెద్ద కోడలు ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ ముచ్చటించటం, శ్రీరామ్ కూడా ఇంట్లో ఉన్నంతసేపు అమ్మ అంటూ ఆమె వెంటే తిరగడం, పనివాళ్లంతా పెద్దమ్మ అంటూ ఆమె పట్ల ఎంతో గౌరవంతో వినయంగా ప్రవర్తించడం, మామగారు కూడా ప్రతి చిన్న విషయం ధరిత్రి అంటూ ఈవిడికి చెప్పి చేయటం తను భరించలేకపోతోందా? అయినా శ్రీరామ్ పెళ్లికి ముందే తనకు చెప్పాడు. అన్నయ్య కెనడాలో సెటిల్ అయ్యాడు. అమ్మా నాన్నమ్మ మనందరం కలిసే ఉంటామని. అదే విషయం అమ్మతో చెప్పినప్పుడు నువ్వు అసలే ఉద్యోగస్తురాలివి, ఇంట్లో పెద్దవాళ్లుంటే నీకు కూడా సహాయంగా ఎంతో ధైర్యంగా ఉంటుందిలే అని సపోర్ట్ చేసింది. అప్పుడు తను ఓకే అంది. అప్పుడు తనకు తెలియలేదు గాని తనకు ఇప్పుడు ప్రత్యక్షంగా అదెంత భరించరానిదిగా ఉంటుందో అర్థమవుతుంది. దీనికి ఏదైనా విరుగుడు ఆలోచించాల్సిందే, ఇంట్లో తన ఉనికిని తెలియచేయాల్సిందే అనుకుంది. తాను చేసేది ఏదైనా చాలా జాగ్రత్తగా చెయ్యాలి అనే విషయం కూడా అర్థమైంది జలజకు. ఏంటోయ్ ఒక్కదానివే కూర్చుని ఏంటా పరధ్యానం? ఏ లోకంలో విహరిస్తున్నావు? కళ్ల ముందు చిటిక వేసి అడుగుతున్నాడు శ్రీరామ్. ఆహా ఏం లేదు శ్రీరామ్, ఎంతసేపు అయింది వచ్చి? ఉండు కాఫీ తెస్తా అని కుర్చీలోంచి లేవబోయింది. అదేం వద్దు, కింద తాగే వస్తున్నాను. ఆఫీసు నుండి రాగానే అమ్మ తన చేతులతో అమృతం లాంటి కాఫీ ఇవ్వడం మనకు అలవాటే కదా. కళ్ళెగరేసి చిత్రంగా నవ్వి, నువ్విలా రావోయ్,
నా పక్కన కూర్చుని కబుర్లు చెప్పు చాలు. తన చెయ్యి పెట్టి లాగుతూ అంటున్న శ్రీరాం వైపు చూసి నవ్వుతూ లేచొచ్చి అతని పక్కన కూర్చుంది జలజ. ఇంకా ఎంతకాలం అత్తయ్యని ఇలా ఇబ్బంది పెడతావు? కాఫీ ఇవ్వడం లాంటి చిన్న పనుల దగ్గర నుంచి వాళ్ళ అత్తగారిని చూసుకునే పనుల వరకు ఆవిడే అన్నీ చేసుకోవాల్సి వస్తోంది. నీ పనులు కొన్ని నాకు వదిలేయి. ఇప్పుడు నేనొచ్చాను కదా నీ లైఫ్లోకి, ఈ ఫ్యామిలీలోకి. రామబాణం లాంటి తన మాటలు సాధ్యమైనంత మృదువుగా ఉండేట్టు చూసుకుంది జలజ. తనేనా అసలు ఇలా మాట్లాడుతున్నది? తన గొంతు తనకే చిత్రంగా అనిపించింది. తన నటనకు తనని తనే అభినందించుకుంది. రియాక్షన్ కోసం క్రీగంట శ్రీరాం వైపు చూసింది. ఓ రియల్లీ? థ్యాంక్ యూ డియర్. అమ్మను అర్థం చేసుకున్నందుకు భార్య చేతిలో చెయ్యేసి ప్రేమగా నొక్కుతూ అన్నాడు శ్రీరాం. జవాబుగా భర్త భుజంపై తల ఆంచి మధురంగా నవ్వింది జలజ. బ్యాంకు నుండి ఇంటికొచ్చిన జలజ బయట వాష్ బేసిన్ దగ్గర భళ్ళున వాంతి చేసుకోవడం గమనించిన మా అమ్మగారు, ధరిత్రి, అమ్మా ధరిత్రి అని కోడల్ని కేకేసింది. ఏంటత్తయ్యా? హడావిడిగా వచ్చిన కోడలతో, అదిగో నీ కోడలు బయట భళ్ళున వాంతి చేసుకుంటోంది. నువ్వు నాన్నమో కాబోతున్నావనే తీపి కబురు చెబుతుందేమో చూడు కాస్త. చివరి మాటలు గొంతు తగ్గించి అంటూ ముసిముసిగా నవ్వుతోంది మా అమ్మగారు. అవునా? అయ్యో, జలజ బ్యాంకు నుండి వచ్చిన విషయమే నేను గమనించలేదత్తయ్యా అంటూ కోడల దగ్గరికి పరుగున వెళ్ళింది ధరిత్రీదేవి. అప్పటికే కళ్ళు మొహం ఎర్రగా కందిపోయి నీరసంగా ఉన్న జలజతో, ఏంటమ్మా ఒంట్లో బాగాలేదా? ఆదుర్దాగా అడిగింది. ఏం లేదండి, నిన్న శ్రీరామ్తో హోటల్కి వెళ్ళాను కదా, బయట తిండి సరిపడనట్టుంది, అజీర్ణం చేసింది అని చెప్పింది. మనసులో ఏంటి అతి వీళ్ళును అనిపించినా బయటకు నవ్వబోయింది. ఉండు ఇలారా అంటూ కోడలు చెయ్యి పట్టి తీసుకువచ్చి డైనింగ్ హాల్లో కుర్చీలో కూర్చోపెట్టి తన కొంగుతో జలజ మొహం తుడిచింది ధరిత్రీదేవి. గబగబా పిడికిట్లో గళ్ళ ఉప్పు తెచ్చి ఇరుగు దిష్టి పొరుగు దృష్టి అంటూ దిష్టి తీసింది. కాస్త పంచదారతో జీలకర్ర కలిపి ఇవ్వు ధరిత్రి, అమ్మాయికి వికారం తగ్గిపోతుంది. లోపల నుండి అత్తగారు కేకేసి చెప్పడంతో గబగబా ఆవిడ చెప్పినట్టు చేసి మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏంటి వీళ్ళ హడావిడి ఇంత చిన్న విషయానికి అని మనసులోనే చిరాకు పడిన జలజ లేచి పైకెళ్ళింది తన గదిలోకి. మామగారు ఊహించినట్టుగానే జలజ నెల తప్పింది. 3వ నెల అని తెలియగానే ఇంట్లో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆఫీస్ పని మీద టూరుకెళ్లిన శ్రీరాం వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ శుభవార్త తెలిసిన ధరిత్రీదేవి సంతోషానికైతే పగ్గాలే లేవు. కోడల్ని ఇంకా అపురూపం చెయ్యసాగారావిడ. గర్భసంచి బలహీనంగా ఉంది, బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పడంతో ఎంతో టెన్షన్కు గురయ్యారు ధరిత్రీదేవి మామగారు. కాని అంతగా భయపడాల్సిందేమీ లేదని విశ్రాంతి తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారంతా. ధరిత్రీదేవి ఈ విషయం శ్రీరాంకు చెప్పడంతో ఇక్కడుంటే తోచడం లేదని బ్యాంకుకు వెళ్తానంటుందేమో అని భయపడి లీవ్ పెట్టించి దగ్గరుండి భార్యను వాళ్ల పుట్టింట్లో దింపి వచ్చాడు శ్రీరాం. మధ్య మధ్య కోడలికి అన్ని రకాల పలహారాలు స్వీట్లు చేయించి పట్టుకెళ్లి పుట్టింటిలో ఉన్న జలజం చూసి వస్తున్నారు ధరిత్రీదేవి. తాము ఘనంగా చేసిన సీమంతానికి అత్తగారు ఆడపడుచులు రకరకాల స్వీట్లు పలహారాలతో కూతురికి కంచిపట్టు చీరలు బహుమతిగా ఇవ్వడం చూసి వాళ్ల అపురూపానికి చూపించే ఆప్యాయతకు ఆనందంతో నోట మాట రాలేదు జలజ తల్లి సుశీలమ్మకు. కూతురి అదృష్టానికి మురిసిపోయారామె. త్వరలోనే పండంటి పాపాయికి జన్మనిచ్చింది జలజ. వాళ్ళింటికి మహాలక్ష్మి వచ్చిందని మురిసిపోయారు ధరిత్రీదేవి. బాలసార కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు జలజ పుట్టింటి వాళ్లు. పాపాయికి 3వ నెల వెళ్లగానే మంచి రోజు చూసుకుని వచ్చి మళ్లీ డ్యూటీలో చేరింది జలజ. పాపాయి పనులు చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ఆయాను పెట్టినా పాపాయి పనులన్నీ ఎక్కువగా ధరిత్రీదేవే చూస్తున్నారు. పాపాయి ఆమెకు బాగా అలవాటయింది. ఎంతగా అంటే ధరిత్రీదేవి వద్ద ఉంటే జలజ దగ్గరకు కూడా వెళ్లట్లేదు. తన పాపాయి తనకు దూరం అవుతోందనే బలమైన భావన జలజను తెలియని భయానికి లోను చేస్తోంది. అత్తగారి పట్ల అసహనానికి గురి చేస్తోంది. ఆమె బుర్ర మళ్లీ చురుగ్గా ఆలోచించటం మొదలెట్టింది. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? వీళ్లను దూరంగా ఉంచడమే ఏకైక పరిష్కారంగా తోచింది జలజకు. అనుకున్నదే తడవుగా ఆ ఇంటికి దగ్గరగా ఎప్పుడో శ్రీరామ్ కొన్న ప్లాట్లో
ఇల్లు కట్టుకోవడానికి పథకం రచించింది. ఆమె మనసులో రూపుదిద్దుకున్న మరో ఆలోచన గూర్చి ఎంతమాత్రం తెలియని శ్రీరాము ఇప్పుడున్న ఇల్లు సరిపోవడం లేదని, ఎవరైనా ఎక్కువ అతిథులొస్తే ఇబ్బందిగా ఉందని, చిన్న చిన్న కుటుంబ ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి కూడా అనువుగా లేదని చెప్పిన భార్య మాటల్లో నిజం ఉండడంతో అన్ని హంగులతో తను ఓపెన్ ప్లాట్లో పెద్ద ఇల్లు కట్టడానికి కన్విన్స్ అయ్యాడు శ్రీరామ్. జలజ తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో ఈ విషయం మాట్లాడతాన్ని మాటిచ్చాడు. అన్నట్టుగానే వారితో మాట్లాడిన శ్రీరామ్ ఈ విషయంలో వాళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మంచి రోజు చూసి ఇంటి పనులు మొదలెట్టాడు. ఏడాది తిరగక ముందే ఇల్లు కట్టడం పూర్తి కావటం, గృహప్రవేశం అయిపోవడము జరిగింది. ధరిత్రీదేవి దంపతులు పీటల మీద కూర్చొని వాస్తు పూజ, లక్ష్మీ పూజ, సత్యనారాయణ వ్రతం నిర్వహించగా గృహప్రవేశం బంధువుల కోలాహలంతో ఘనంగా సందడిగా జరిగింది. అప్పటికే కోడల మాటల ద్వారా ఆమె ప్రైవసీ కోరుకుంటోందని గ్రహించింది ధరిత్రీదేవి. అమ్మా, ఇక మీ సామాన్లన్నీ సర్దుకోండి, మంచివాళ్ళు ఎవరైనా దొరకగానే ఈ ఇల్లు కిరాయికి ఇచ్చేద్దాం అని శ్రీరామ్ అన్నప్పుడు అసలు విషయం నెమ్మదిగా చెప్పారు ధరిత్రీదేవి. తమకు ఎన్నో ఏళ్లుగా ఈ పాత ఇల్లు అలవాటయిందని, ఇల్లు మారితే నాన్నమ్మ చాలా ఇబ్బంది పడతారని, అందుకే కొంతకాలం తర్వాత చూద్దామని చెప్పడం విని హతాశుడయ్యాడు శ్రీరామ్. అదేంటమ్మా, అంత పెద్ద ఇల్లు అన్ని సౌకర్యాలతో కట్టించింది మిమ్మల్ని ఇక్కడుంచడానికా? కోపంతో అంటున్న అతని కళ్ళు ఎర్రబడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. మిమ్మల్ని వదిలి మేము వేరుగా వెళ్ళిపోవడమేమిటి? అయితే మేము కూడా వెళ్ళాం, ఎక్కడున్నా అందరం కలిసి ఉందాం మొండిగా అంటున్న శ్రీరామ్ దగ్గరకొచ్చి సముదాయించారు ధరిత్రీదేవి. వేరుగా ఎక్కడికి వెడుతున్నారు నాన్న? 10 ఇళ్ల అవతల ఉన్న ఇల్లు మనకు దూరమా? రోజు మీరు రావచ్చు, పోవచ్చు, మేము రావచ్చు. అన్ని సౌకర్యాలతో చక్కగా కట్టుకుని శాస్త్రోక్తంగా పూజలు చేసిన ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చెయ్యాలిరా నాన్న అంటూ కొడుకును ఒప్పించింది ధరిత్రీదేవి. తల్లి బలవంతం మీద అయిష్టంగానే భార్య, పాపాయితో కొత్తింట్లోకి మారాడు శ్రీరామ్. ధరిత్రీదేవి వచ్చి కొత్తింట్లో సామాన్లన్నీ దగ్గరుండి సర్దించి వెళ్లారు. జలజ తన ఇష్టాలకు అనుగుణంగా అధునాతన ఫర్నిచర్తో ఇంటీరియర్ డెకరేషన్ చేయించుకుంది. తన పాచిక పారినందుకు జలజకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇది తన ఇల్లు అనే భావన ఆమెను తన్మయత్వానికి గురిచేస్తోంది. ఇక ముందు ఎంచక్క తాను, శ్రీరామ్, పాపాయి, ఇక తమ చిన్న కుటుంబం ఆనందంగా హాయిగా, కావలసినంత ప్రైవసీ, ఈ ఆలోచనే ఆమెను వివసరాల్ని చేస్తోంది. ఉద్యోగరీత్యా నెలలో సగం రోజులు టూర్లకెళ్లే శ్రీరామ్కు ఇంకా కొత్తింట్లో అలవాటు కావడం కష్టంగా ఉంది. లంకంత ఇల్లు, పనివాళ్లు, వంటావిడ, ఆయా, వాచ్మెన్ ఉన్నా అంత పెద్ద ఇంట్లో శ్రీరామ్ లేనప్పుడు పాపాయితో బిక్కుబిక్కుమంటూ భయం భయంగానే గడుపుతోంది జలజ. పైగా ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి క్రమంగా శ్రీరామ్ ప్రవర్తనలో మార్పును గ్రహించింది జలజ. మనిషిలో ఇదివరకు ఉత్సాహంగాని, కళగాని లేవు. ముఖ్యంగా తన పట్ల అతని నిర్లిప్తత, ముభావం జలజను బాధిస్తోంది. తన్ను ఎంతో ప్రేమగా చూసుకునే శ్రీరాము ఇలా మారిపోవడం జలజ భరించలేకపోతోంది. పైగా ఏ వ్యసనాలు లేని శ్రీరామ్ అప్పుడప్పుడు ఇంటికి తాగి రావడం కూడా ఆమెను కలవరపరుస్తోంది. ఇదిలా ఉంటే అత్తగారింట్లో అందరితో ఆమె సంబంధాల్లో పెద్దగా మార్పు లేకున్నా తన కోరికను అర్థం చేసుకుని తనకు అనుకూలంగా తన భర్త శ్రీరామ్కు నచ్చచెప్పి తనపైన ఎలాంటి అపవాదు రాకుండా సమస్యను తేలికగా పరిష్కరించిన అత్తగారి పట్ల మనసులో కొంతమేర గౌరవభావన, కృతజ్ఞత ఏర్పడ్డాయి జలజకు. పైగా పనిలోకి ఆయా రానప్పుడల్లా పాపాయిని అత్తగారి దగ్గరే వదిలి బ్యాంకు వెడుతోంది. ఆ రోజు కూడా ఆయాకి జ్వరమని పనిలోకి రాలేదు. అత్తగారి దగ్గర పాపాయిని వదిలి వెళదామనుకుంది. కాని అత్తగారు, మామగారు ఊరెళ్లారు, సాయంత్రానికి గాని రారు అని తెలిసింది. తనకేమో ఆ రోజు బ్యాంకులో ఇన్స్పెక్షన్ ఉంది, తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్థితి. సమయానికి శ్రీరామ్ కూడా ఊళ్ళో లేడు. ఏం చేయాలో తోచలేదు. స్నేహితురాలు శ్రీలతకు ఫోన్ చేసి ఆ ఒక్క రోజుకి వాళ్ల ఆయాను పంపించమని అడిగింది. ఆయా అందుబాటులో లేదు గాని వాళ్ల డ్రైవర్ తమ్ముడు 20 ఏళ్ల నిరంజనం అప్పుడప్పుడు తమ బాబును చూసుకుంటాడని, కావాలంటే అతన్ని పంపించగలనని చెప్పింది శ్రీలత. గత్యంతరం లేని పరిస్థితుల్లో సరే అంది జలజ.
ఆ పిల్లాడు రాగానే జాగ్రత్తలన్నీ చెప్పి పాపాయిని అప్పగించి మధ్య మధ్య లోనికెళ్ళి పాపాయిని చూస్తుండమని బయట ఉన్న వాచ్మెన్కి చెప్పి అన్యమనస్కంగానే బ్యాంకుకు బయలుదేరింది జలజ. పొలం పనుల మీద ఊరెళ్లిన ధరిత్రీదేవి దంపతులు వెళ్లిన పని పూర్తి కాకపోవడంతో వెంటనే వెనుతిరిగారు. రాగానే ధరిత్రీదేవి ముందు గబగబా వంట పని ముగించి అత్తగారికి భర్తకు వడ్డించి తన ఎంగిలి పడ్డాననిపించి కొత్తింటికి బయలుదేరింది. పొద్దున కోడలు ఫోన్ చేసినప్పటినుంచి ఆమె మనసులో లేదు. ఆయా రాలేదని, తనకు లీవ్ పెట్టే పరిస్థితి లేదని జలజ చెప్పడం, సమయానికి తాను ఊళ్ళో లేకపోవడం ఆమెను ఆందోళనకు గురిచేసింది. పాపాయి ఎలా ఉందో, ఎవరో కొత్త మనిషి అని చెప్పింది కోడలు. ఆలోచిస్తూ వడివడిగా నడుస్తోంది ధరిత్రీదేవి. గేటు బయట వాచ్మెన్ రాజాసింగ్ స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. తన్ని చూసి లేచి నిలబడి సెల్యూట్ చేస్తున్న రాజ్సింగ్తో, పాపాయి పడుకుందా అడిగింది ఆతృతగా. హా అమ్మా, పాపాయిని చూసుకోవడానికి ఓ పిల్లగాడొచ్చిండియాల. వంటామే పనివాళ్లు వెళ్ళిపోయారు. మేంసాబ్ బ్యాంకు వెళ్లారు చెప్పాడు. అవునా? ఒక్క ఉదుటిన లోనికెళ్ళింది ధరిత్రీదేవి. దగ్గరగా వేసి ఉన్న మెయిన్ డోర్ తలుపులు తీసుకుని హాల్లోకి వెళ్లేసరికి ఉండుండి పాపాయి చిన్నగా గుక్కపెట్టి ఏడుస్తున్న శబ్దం చుట్టూ చూసింది. ఆ శబ్దం పైన గది నుండి వస్తోందని అనిపించి గబగబా మెట్లెక్కి పైకెళ్లి బెడ్రూమ్ తలుపులనొక్కసారిగా బలంగా తోసింది. బెడ్ మీద వెల్లకిలా పడుకుని గుక్క పెట్టి ఏడుస్తోంది పాపాయి. పాపాయి మీదకి వంగి ఉన్నాడు నిరంజన్. ఏయ్, ఏం చేస్తున్నావు? పెద్దగా అరుస్తూ వెనక నుండి నిరంజన్ కాలర్ పట్టి బలంగా లాగింది ధరిత్రీదేవి. ధరిత్రీదేవి రాకను ఏమాత్రం ఊహించని నిరంజన్ అయోమయంగా లేచి నిల్చున్నాడు. అప్పటికే లేత పెదవి చిట్లి రక్తం ధారగా ప్రవేశిస్తున్న పాపాయిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంది ధరిత్రీదేవి. వాచ్మ్యాన్ గట్టిగా పిలుస్తున్న ధరిత్రీదేవిని ఆందోళనగా అక్కడే ఉన్న ఇనపరాడుతో తలపై బలంగా మోది పరుగులంకించుకున్నాడు నిరంజన్. లోపల నుంచి అరుపులు వినిపించడంతో ఏం జరిగిందో తెలియక పరిగెత్తుకొచ్చిన వాచ్మెన్కి చంకన పాపాయితో స్పృహ తప్పి నేలపై పడి ఉన్న ధరిత్రీదేవిని చూడగానే జరగరానిదేదో జరిగిందని అర్థమైంది. జేబులో నుండి మొబైల్ తీసి వెంటనే జలజకు ఫోన్ చేశాడు. హాస్పిటల్లో బెడ్ మీద తలకు కట్టుతో స్పృహ లేకుండా పడి ఉంది ధరిత్రీదేవి. పక్కనే స్టూల్ మీద కూర్చుని అచేతనంగా ఉన్న తన చేతిని తన చేతిలోకి తీసుకుని చెంపకు ఆనించుకుంది జలజ. ఆమె కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. తను అత్తయ్యగారిని ఎన్నెన్ని మాటలంది, లెక్కలేనన్ని సార్లు ఆమె మనసును కష్టపెట్టింది, ఈసడించుకుంది. ఆమెను గంజిలో ఈగలా తీసిపారేసిన సందర్భాలన్నీ జలజ గుర్తుకొచ్చాయి. అయినా ఆవిడ తన్ను పల్లెత్తు మాట అనేవారు కాదు. ఎన్ని భూకంపాలు బద్దలయ్యేవో ఆమె హృదయంలో. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. నదిలో ప్రవహిస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఉంది జలజ. అత్తయ్య గారి గొప్పతనాన్ని గ్రహించడానికి, ఒప్పుకోవడానికి ఎప్పుడూ తన అహం అడ్డుపడుతూ ఉండేది. తన అసహనమై తనలోని మనిషితనాన్ని అణిచివేసేది. మీరు మా పాలిటి దేవత అత్తయ్య, ఈరోజు మీరే లేకుంటే అంటున్న జలజలో ఆపుకోలేని దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా తల్లి అన్న మాటలు జలజ గుర్తొచ్చాయి. నువ్వు ఏ జన్మలో ఏ నోము నోచుకున్నావో జలజ, దేవతల కుటుంబంలో పడ్డావు. ఆ మాట అక్షరాలా నిజం. మామగారు ఆప్యాయత కురిపించే ఆడపడుచులు, జల్లుడియర్ అంటూ తనను ప్రేమ జల్లులో తడిపేసే భర్త, ఇలాంటి కుటుంబాన్ని పొందడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. ఎన్నో పూజలు నోములు చేస్తే గాని అలాంటి అదృష్టం లభించదెవరికైనా. ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం గ్రహించలేని, గుర్తించలేని మూర్ఖత్వం తనదే. వీళ్ళందర్నీ కాదనుకుని తనకు ఏదో గుర్తింపు, అస్తిత్వం లేదని, ఇంట్లో పెత్తనం లేదని, అర్థం లేని ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ వేరే కాపురం పెట్టిన తనకు ఆలస్యంగానైనా కళ్ళు తెరిపించిన ఆ భగవంతుడికి జలజ మనసారా కృతజ్ఞతలర్పించింది. భగవాన్, అత్తయ్యగారిని చల్లగా చూడు. ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకోవటం కూడా మర్చిపోయింది జలజ. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు. డాక్టర్ వచ్చి ధరిత్రీదేవికి స్పృహ వచ్చిందని, ప్రమాదం తప్పిందని చెప్పడంతో అందరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. పాపాయి కూడా క్రమంగా షాక్ నుంచి కోలుకుంటోంది. అయినా ఇంకా నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూనే ఉంది. జలజ తల్లి సుశీలమ్మ పాపాయిని చూసుకుంటోంది.
ఆ రోజు ధరిత్రీదేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు. భర్త, కొడుకు, కూతుళ్ళు, కోడలు, సుశీలమ్మ అందరూ ఆమె దగ్గరే కూర్చుని ఉన్నారు. అత్తయ్య గారు, మన ఇంటికి వెళదాం అంది జలజ. ఆమె మాటలకు అందరూ తల తిప్పి చూశారు ఆశ్చర్యంగా. ప్లీజ్ అత్తయ్య గారు, మీరొస్తే పాపాయి త్వరగా కోలుకుంటుంది. ఈ విధంగానైనా ఆమెను తనింటికి రప్పించుకోవాలని జలజ ఆశ, ఆలోచన. ధరిత్రీదేవి ఏమీ మాట్లాడకుండా తల తిప్పుకోవడంతో నీళ్లు నిండిన కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జలజ. సోఫాలో పాపాయిని నిద్రపుచ్చుతున్న సుశీలమ్మ ఒళ్ళో తలపెట్టుకుని బావురుమంది జలజ. అమ్మా, నువ్వు కూడా నాతో ముభావంగా ఉంటున్నావు. నేను చేసింది తప్పే కాదన్ను. బంగారం లాంటి మనసున్న అత్తయ్య గారిని ఎంతగానో క్షోభ పెట్టాను. మంచి కుటుంబాన్ని కాలదన్నుకుని ఎండమావిలాంటి ఏకాంతం కోసం పరుగులు తీశాను. తప్పు తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పమ్మా, నేనేం చేస్తే మళ్ళీ నా కుటుంబం నాకు దక్కుతుంది? ఏం చేస్తే మళ్ళీ మేమంతా ఒక్కటిగా కలిసి ఉండగలం? ప్లీజ్ అమ్మా చెప్పు. నన్నెంతో ఆత్మీయంగా పాపాయిని ప్రాణంగా చూసుకుని మా అమ్మగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, ఆడబడుచులు వీళ్ళంతా నాకు కావాలమ్మా. నన్ను ప్రేమానురాగాల్లో ఓల్లాడించే నా మునుపటి శ్రీరామ్ నాకు కావాలమ్మా. చెప్పమ్మా, నేనేం చేయాలి? మీరేం చెయ్యమన్నా చేస్తాను. కళ్ళు తుడుచుకుంటూ బేలగా ఆర్ద్రంగా అడుగుతున్న జలజను చూసి సుశీలమ్మ కడుపు తరుక్కుపోయింది. కూతుర్లో వచ్చిన మార్పు, ఆ మార్పును ప్రతిబింబించే ఆమెలోని ఆవేదన చూశాక సుశీలమ్మలోని తల్లి మనసు తల్లడిల్లిపోయింది. సుశీలమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురు తలను ప్రేమగా నిమిరి దగ్గరకు తీసుకుంది. స్వయంగా నువ్వే వెళ్ళి మా అమ్మగారిని, ముఖ్యంగా మీ అత్తయ్య గారి పాదాలను పశ్చాత్తాపం నిండిన నీ కన్నీళ్లతో కడిగి క్షమించమని అడుగు. సుశీలమ్మ మాటలు పూర్తి కాకుండానే, అప్పుడైనా అత్తయ్య గారు వస్తారంటావా అమ్మా? కన్నీళ్లతో మెరుస్తున్న జలజ కళ్ళల్లో ఆశ కొట్టొచ్చినట్టు కనిపించింది. తప్పకుండా. ఎందుకంటే కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే గొప్ప స్వభావం, సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి ధరిత్రీదేవి. ఈ కోవకు చెందిన వాళ్లకు కోపతాపాలు, ఈర్ష్యాసూయలు, క్రోధ ప్రకోపాలను జయించే శక్తి సామర్థ్యాలుంటాయి. వీళ్లు ఆత్మీయతానుబంధాలతో అల్లుకునే కుటుంబాలకు మూలస్తంభాలుగా ఉంటారు. ఈ ఆధునిక, కృత్రిమ, యాంత్రిక జీవనంలో ధరిత్రీదేవి లాంటి వాళ్లు ఇంటికొకళ్ళుంటే చాలు. చిన్న చిన్న కారణాలకే విచ్ఛిన్నమవుతున్న ఈనాటి కుటుంబాలకు మంచి రోజులు వచ్చినట్టే. ధ్వంసం అవుతున్న రాగబంధాలను పునరుద్ధరించేది ధరిత్రీదేవి లాంటి వాళ్లేనమ్మా. ఇలాంటి వాళ్ళెప్పుడు అలవికాని ఓర్పు నేర్పులతో కుటుంబాల్లో ఆనందాల హరివిల్లులు విరబూయడానికి ఆలంబనగా నిలుస్తారు. మెరుస్తున్న కళ్లతో చెబుతున్న సుశీలమ్మ ఒక్క క్షణం ఆగి కూతురి కళ్లల్లోకి చూశారు. జలజ కళ్ళు ఆశగా మెరిశాయి. నాకర్థమైందమ్మా. నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను. అత్తయ్య గారిని ఎలా ఒప్పించాలో నాకు తెలిసింది. ఇప్పుడే వెళ్ళి దగ్గరుండి అత్తయ్య గారి వాళ్ళందర్నీ మన ఇంటికి తీసుకొస్తాను దృఢంగా, నిశ్చయంగా అంటూ కారు తాళాలు తీసుకుని వడివడిగా బయటకు నడుస్తున్న కూతుర్ను తృప్తిగా చూశారు సుశీలమ్మ. కథ సమాప్తం.